గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే అయితే మన 50 డేస్ ఛాలెంజ్లో డే 6 అయితే స్టార్ట్ అయింది. సో చాలామందికి బైసెప్ అనేది చాలా గ్రోత్ అవుతుంది అనమాట. జిమ్లో వారికి చేసి ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళంగానే మజిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఒక 4 వేరియేషన్స్ అయితే 3 వేరియేషన్స్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇలా డంబిల్ తీసుకోండి. డంబిల్ తీసుకొని సో అలాగా 1 by 1 చేయండి అనమాట. ఆల్టర్నేట్ చేయండి. సో నా హ్యాండ్ అయితే చూడండి, అలాగా పై పెట్టుకుంటేనే మీకు వెయిట్ అనేది మజిల్ మీద పడుతుంది. ఓకేనా. సో చాలామంది పంప్ చేస్తారు కానీ తర్వాత వెయిట్ చేస్తేనే మీకు గ్రోత్ అవుతుంది అనమాట. ఓకే అండి. సెకండ్ వేరియేషన్ ఎలాగనమాట, ఒక బెండ్ రాడ్ తీసుకోండి. సో తక్కువ వెయిట్ వేసుకోండి, స్లోలీ చేయండి. స్లోలీ చేస్తేనే మీకు మజిల్ అనేది పర్ఫెక్ట్ దాని మీద పడుతుంది. సో ఏమాత్రం రాంగ్ చేయొద్దు. చేస్తే మాత్రం మీకు మజిల్ అనేది అసలు గ్రోత్ కూడా అవ్వదు. సో వృధా అనమాట. అంటే థర్డ్ వన్ ఇలాగనమాట. సో చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది. ఈ బాల్ అనేది చాలామందికి రాదు. ఎందుకంటే తక్కువ వెయిట్ కొట్టిన తర్వాత మీకు పెయిన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆపితే మీకు వృధా అయిపోద్ది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి నాకైతే కామెంట్ చేయండి. టుడే అయితే మన జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది 3 సెట్స్తో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే జీడిపప్పు, బాదము, శనగలు అన్నీ హనీ వేసుకొని తినేసాను అనమాట. మధ్యలో చాలా బాగా పనిచేస్తుంది. సో ఆడిషన్కి అయితే బయలుదేరేసాను. నేనైతే ఎన్టీఆర్ గారిది ఆఫీస్లో వెళ్ళాలన్నమాట. ఆడిషన్ ఉంది. సో చాలామంది అయితే జనాభా వచ్చారనమాట ఆ రోజు. సరే అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. ఎండకైతే వెయిట్ చేశాను అనమాట. సరే అని చెప్పి చూస్తే ఆడిషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో టుడే అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.